దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా వందనములు. ఆదికాండం కొరకైన కొన్ని విషయాలు ఇప్పుడు మనం చూద్దాము. ఆదికాండం బైబిల్లోని పాత నిబంధనలోని మొదటి పాఠంగా చెప్పచ్చు. ఆదికాండం గ్రంథం బైబిల్లో ఆరంభాలను గూర్చి చెప్పే గొప్ప పుస్తకం. దీనిని హెబ్రీ భాషలో బెరెషిత్ అని, గ్రీకు భాషలో గెనిసియోస్ అని పిలుస్తారు. ఆదికాండంలోని మొత్తం 50 అధ్యాయాలు, వచనములు 1533 ఉంటాయి. దీని రచయిత మోషే. రచనాకాలం క్రీస్తుపూర్వం 1450 నుంచి 1410. ఆదికాండంలోని విశ్వ సృష్టి, మానవుని సృష్టి, సమస్త సృష్టి, వివాహం, కుటుంబం వ్యవస్థ, దేశాలు, పరిశ్రమలు, కళాత్మక వ్యక్తీకరణ, మతాచారాలు, ప్రవచనం, పాపం, ధర్మశాస్త్రం, నేరం, వివాదం, శిక్ష, మరణం మొదలైనవి చూస్తాము. ఇంకా అనేక సత్యాల ఆరంభాలను కూడా మనకు వెల్లడి చేస్తుంది ఈ ఆదికాండం. టోలెడోత్ అనే హెబ్రీ పదం నుండి బైబిల్ యొక్క మొదటి పుస్తకానికి సెప్టువాజింట్లో జెనిసిస్ అనే పేరు పెట్టబడింది. యూదుల లేఖనాలను గ్రీకు భాషలోకి తర్జుమా చేయటాన్ని సెప్టువాజింట్ అని అంటారు. బెరెషిత్ అను హెబ్రీ పదం నుండి పరిశుద్ధ గ్రంథం యొక్క మొదటి పుస్తకానికి ఆదికాండము అని తెలుగులో పేరు పెట్టబడింది. ఆది అనగా మూలం లేక మొదలు అని అర్థము. ఈ పుస్తకమంతటిలోనూ మూలాంశము ఈ పదమే. ఇంకా బైబిల్ గురించి అయినా అనేక విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.